హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెజ్ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ ఒక బంగాళాదుంప అండ్ పచ్చి బఠానీ, కరివేపాకు, 2 టమాటాలు, క్యారెట్, 5-6 పచ్చిమిర్చి ఇవన్నిటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్నగా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పులావ్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి. నెక్స్ట్ పులావ్లో వేయడానికి ఒక స్పూన్ గరం మసాలా అండ్ ఒక స్పూన్ ధనియా పొడి అండ్ ఆల్ స్పైసెస్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో స్పైసీనెస్ కోసం చెక్క, లవంగాలు, 2 యాలకులు, మిరియాలని కూడా వేసుకొని ఇవన్నీ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోండి. నెక్స్ట్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అండ్ ఆలు ముక్కలు ఇవన్నిటిని వేసుకోండి. నెక్స్ట్ అలాగే పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం షాజీరా, ఒక బగారా ఆకును కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ మంచిగా వేయించుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని అలాగే స్పైసీనెస్ కోసం మీ టేస్ట్కి సరిపడా 2 స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని అలాగే మనం ముందుగా రెడీగా పెట్టుకున్న గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో సరిపడా వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం మరిగేంత వరకు మరిగించుకోండి. చూడండి, ఇలా వాటర్ మొత్తం మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఒక 1 విజిల్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక మెల్లిగా క్యాప్ ఓపెన్ చేసి వెజ్ పులావ్ మొత్తం పర్ఫెక్ట్గా బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, పులావ్ కూడా పర్ఫెక్ట్గా పొడిగా ముద్ద లేకుండా మంచిగా బాయిల్ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్. 5 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ మీరు కూడా ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.